వికారాబాద్ జిల్లాలో మహిళ హత్య మిస్టరీ వీడింది. 6,000 కోసం హత్య చేసినట్లుగా తాండూరు ఎస్పీ వెల్లడించారు. బోరాన్స్పేట్ మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన యశోద అడ్డకూలిగా పనిచేసుకుని జీవనం సాగిస్తోంది. గత కొంతకాలం నుంచే పరిగి మండలానికి చెందిన అనిత ఉట్పల్లి గ్రామానికి చెందిన గోపాల్తో యశోదకు పాత పరిచయం ఉంది. ఈ చనువుతోనే అనిత దగ్గర యశోద 6,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. డబ్బులు తీసుకుని కొంతకాలం గడిచినప్పటికీ యశోద తిరిగి చెల్లించకపోవడంతో జాపం చేస్తూ వచ్చింది. తన వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అనిత యశోదను పలుమార్లు నిలదీసింది. డబ్బులు ఇవ్వకపోవడంతో యశోదను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కాజేయాలని కుట్ర పన్నింది అనిత. యశోద తీసుకున్న అప్పు విషయాన్ని వివాహితర సంబంధం కొనసాగిస్తున్న గోపాల్తో అనిత చర్చించింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న గోపాల్ ఏప్రిల్ 1న అప్పు విషయం మాట్లాడదామని యశోదకు ఫోన్ చేసి రప్పించాడు. ఈ నేపథ్యంలోనే గోపాల్, అనిత, యశోద ముగ్గురు బైక్ పైన వికారాబాద్ మీదుగా ధరూర్ వైపు వెళ్లారు. మార్గం మధ్యలో మద్యం సేవించారు. తాగిన మైకంలో యశోద అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో ఆమె చీరను గొంతుకు గట్టిగా చుట్టిన గోపాల్, అనితలు యశోదకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఒంటిపైనున్న నగలు తీసుకున్న గోపాల్, అనితలు అక్కడి నుంచి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలోనే పెద్దేముల్ సమీపంలోని కోటిపల్లి కాలువ వద్దకు యశోద మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఆమె ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. మహిళ అనుమానాస్పద మృతిగా కేసులు నమోదు చేసుకుని పోలీసులు సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. దీంతో యశోద కేస్ మిస్టరీ సాల్వ్ అయింది. ఏప్రిల్ 2వ తేదీన ఒక గుర్తు తెలియని మహిళా శవం మనకు పెద్దేముల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక నిర్మానుష ప్రదేశంలో ఉన్నది. అక్కడ మనకు లాలయ్య అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ పెద్దేముల్ వారు పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్లో బేసికల్గా ఒక అన్నోన్ విమెన్ బాడీ మనకు కోట్పల్లి నాలాలో ముఖమంతా కాలిపోయి అది ఉందని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆ డీటెయిల్స్ ఏంటంటే మనము ఇమీడియట్గా అక్కడికి ఇన్స్పెక్టర్ తాండూరు రూరల్ నగేష్ గారు అండ్ వాళ్ళ టీము అని డిఎస్పి తాండూరు సూపర్విజన్ బాలకృష్ణ సూపర్విజన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఫొటోస్ అన్నీ కూడా బాడీ ఫొటోస్ అంతా ప్లస్ ఆమె చేతి పైన టాటూ ఉంది ఒకటి. ఆ టాటూ యశోద అని తెలుగులో రాసి ఉంది. ఆ టాటూ ప్లస్ ఆమె మొత్తం ముఖం కాలిపోయిన ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్, మనకు ఐడెంటిటీ ఆఫ్ ద డిసీజ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇది సోషల్ మీడియా మాధ్యమంలో మనకు టోటల్గా వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఇది ఆ విధంగా సర్క్యులేట్ చేయడం వల్ల మనకు ఒక 24 hours తర్వాత వాళ్ళ అబ్బాయి మృతురాలు అబ్బాయి అశోక్ అని ఆ అబ్బాయి దృష్టికి వెళ్ళింది. అది వెళ్ళిన తర్వాత యశోద అని ఏదైతే టాటూ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉందో అది చూసి తను వాళ్ళ అమ్మ అని చెప్పేసి అతను వాళ్ళ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని మనకు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పెద్దేముల్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత తనకు నో స్టడ్స్ ముక్కుబడులు తీసుకుంటారు, ప్లస్ కాలి కడియాలు, ప్లస్ ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్, ఇవి 2 తీసుకొని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద పోసేసి దాంతో నిప్పంటించేస్తారు. తను కంప్లీట్గా కాలిపోయి చనిపోయిందని నిర్ధారణ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. సో మనకు ఈ తర్వాత మనకు వచ్చిన ఈ మృతురాలి కొడుకు ఇచ్చిన సమాచారము ప్లస్ మన దగ్గర ఉన్న టెక్నికల్ డేటా ద్వారా మనము ఈ ఇద్దరిని కూడా ఈరోజు మార్నింగ్ వీళ్ళు టువర్డ్స్ ఇద్దరు కలిసి మృతురాల అక్యూజ్డ్ A1 అండ్ A2 ఇద్దరు కూడా బైక్లో టువర్డ్స్ హైదరాబాద్ పరిగి నుంచి వెళ్తుంటారు. మనకు ఖచ్చితమైన సమాచారంతో టెక్నికల్ డేటాతో ఇద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేసాము. ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుంచి మనకు ఈ నల్లపూసల తాడు, 2 కడియాలు ప్లస్ నో స్టడ్స్, సెల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా మన కస్టడీలో ఉన్నారు. ఈరోజు వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది. సో దీంతో మెయిన్గా దీన్ని బాగా వర్కౌట్ చేసి ఛేదించిన వాళ్ళను డిఎస్పి తాండూరు శ్రీ బాలకృష్ణ అండ్ ఇన్స్పెక్టర్ తాండూరు రూరల్ శ్రీ నగేష్ గారు అండ్ ఎస్ఐ పెద్దేముల్ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ యాలాల్ గిరన్న అండ్ మిగతా ఏఎస్ఐ బక్కన్న, ఎస్సి రమేష్, క్రైమింగ్ స్టాఫ్ దస్తప్ప, ప్రతాప్ సింగ్, నరసింహ, మున్నయ్య, జయంత్, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇంకా కొంతమంది సిబ్బంది అందరూ కూడా క్రైమ్ స్టాఫ్ ప్లస్ లా అండ్ ఆర్డర్ స్టాఫ్ అంతా కూడా ఈ మొత్తం కూడా ఈ కేసులు డిటెక్ట్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహించారు. వీళ్ళందరినీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది. సో
నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా మహిళలకు కానీ లేకపోతే ఒంటరిగా ఉండేవాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు తెలిసిన వ్యక్తితో అయినా కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకు దూరంగా తీసుకెళ్తున్నప్పుడు దయచేసి మీరు అనుమానించి అక్కడ పోలీస్కి ఏదైనా సమాచారం ఇవ్వడం కానీ లేకపోతే ఊరి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చినట్టయితే ఎటువంటి నేరాలు జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అదే కాకుండా ఇంకా నేను ఈ ఎస్పెషల్లీ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ దయచేసి కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్ నేను సైతం అని మీరు కూడా ముందుకు వచ్చి మీ దగ్గర సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నట్టయితే ఇటువంటి హత్యలు కానీ లేకపోతే ఇటువంటి క్రైమ్స్ జరగకుండా మనం నివారించేదానికి చాలా వరకు ఇది ఒక డెటరెంట్ ఫ్యాక్టర్గా పనిచేస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.